హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కలశాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మన స్పెషల్ రెసిపీ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే అందరికీ తెలిసిన టమోటా రసం అండి. చాలా తక్కువ సమయంలో ఇన్స్టెంట్గా రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దామండి. టమాటా రసం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమోటాలని ఒక 3 తీసుకున్నాను. ఈ టమోటాలతో పాటు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చింతపండుని యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు 4 వెల్లుల్లి రెబ్బలు, 2 కరివేపాకు రెమ్మలు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మనం టమోటాలు, చింతపండు ఇంకా కలుపుకున్నవన్నీ మొత్తం మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా మెంతుల పొడి అండి, వీటిని అన్నిటినీ ఇందులోకి కలిపేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రసం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి, చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ రసంని మనం పోపు పెట్టుకొని ఉడికించుకోవాలండి. పోపుకి రెడీ చేసుకుందాం. పోపు ప్రిపేర్ చేసుకోవడానికి మనం తీసుకున్నవి 2 ఎండుమిర్చి, ఒక ఆనియన్, కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర అండి. ఇప్పుడు మనం ఒక చిన్న బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. బౌల్ హీట్ అయ్యాక ఇందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక వీటన్నిటిని ఆయిల్లోకి వేసుకొని బాగా దోరగా వేపుకోవాలి. ఈ విధంగా మనకి పోపు వేగాక ఇప్పుడు మనం ముందుగా కలుపుకొని పెట్టుకున్న రసంని ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఈ రసం మనకి 5 నుంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలండి. మనకి రసం రెడీ అయిపోతుంది. ఒక 10 నిమిషాలు మనం మూత పెట్టి ఉడికించుకుందాం. 5-10 నిమిషాల తర్వాత మనకి రసం ఇలా బాయిల్ అవుతుంది కదండి. రసం పొంగిపోకుండా చూసుకోవాలండి, మీడియంలోనే ఉడికించుకోవాలి. అంతే అండి, మనకి ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే రసం రెడీ అయింది. ఫ్రెండ్స్, మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.